ఈ రోజైతే మా చిన్నోడు స్కూల్కి వెళ్తే స్వీట్ బాల్స్ అయితే అడిగాడండి. వెంటనే నా మనసు అయితే ఆగలేదు. వాడు అడిగినవే తరువాయని ఒక గంట నానబెట్టుకున్నాను. పప్పు నానబెట్టుకొని గబగబా రుబ్బేసుకొని అలా ఇడ్లీ పాత్రలోనైతే వేసుకున్నాను. ఈ లోపు మీకు అర్థమైపోయి ఉంటుంది, అది నేను ఆయకుడం బూరెలు చేస్తున్నానండి. ఇలా ఉడికిపోయి చల్లార పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఆ విధంగా చేత్తోనైతే చిదిమేసుకోవాలి. ఇడ్లీలన్నీను చిదిమేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ అయితే ఉంది, అది మిక్సీలో పెట్టేసుకొని ఆ విధంగా అయితే కొంచెం నేతిలో వేపుకున్నానండి. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి వేపించుకున్న తర్వాత అదంతా కలిపి పప్పు మిశ్రమంలో వేస్తానండి. కొంచెం పంచదార వేసుకున్నాను. పంచదార ఇష్టపడిన వాళ్ళు బెల్లం కూడా వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత నాకు ఎందుకో కొంచెం స్వీట్ సరిపోలేనట్టు అనిపించిందండి. తర్వాత అందులోనే కొంచెం మళ్ళీ బెల్లం పౌడర్ కూడా వేసేసుకున్నాను. బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత ఈ లోపు అదంతా రెడీ చేసుకొని దోశల రుబ్బు అయితే ఇంట్లో ఉందండి. దోశల రుబ్బు గబగబా కలిపేసుకొని ఉండలుగా చేసుకొని ఆ విధంగా అయితే నేను బూరెలు వేసుకున్నాను. మీకు నచ్చిందా? కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.